తాజావన ఆర్గానిక్ ఫామ్ వరంగల్లో స్టాల్ పెట్టడం జరిగింది. అంతా మీరంతా చూస్తున్నారు కదా. వరంగల్ దాకా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తినాలి అనేది డిమాండ్ క్రియేట్ చేయడానికి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఉత్పత్తుల సంత అనేది పేరు మీద ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఇక్కడ వైఎస్ఆర్ఏ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఏమవుతుందంటే ఇలా చేయడం వల్ల రైతులు పండించే పంటలకి డిమాండ్ క్రియేట్ చేయడానికి. ఈ కాటన్ వచ్చేసి మనకు పానిపత్తి నుండి పత్తి నుండే వస్తుంది. మనకు మిల్లు నుండి డైరెక్ట్ యారన్ వస్తుంది. మనం వీవర్స్ ఉన్నారు, మన దగ్గర నేస్తారు ఇవన్నీ. అందరికి నమస్కారం అండి. నవంబర్ 2వ తారీఖు ఆదివారము మన తాజావన ఆర్గానిక్ ఫామ్ వరంగల్లో స్టాల్ పెట్టడం జరిగింది. అంతా మీరంతా చూస్తున్నారు కదా. ఇది పబ్లిక్ గార్డెన్ అని చెప్పి హనుమకొండలో ఉన్న పార్క్ ఇదంతా మీరు చూస్తున్నారు. ఈ పార్క్లో అంటే వరంగల్ దాకా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తినాలి అనేది డిమాండ్ క్రియేట్ చేయడానికి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అయితే నేచురల్ మరియు సేంద్రియ రైతు ఉత్పత్తుల సంత అనేది పేరు మీద ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఇక్కడ వైఎస్ఆర్ఏ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఏమవుతుందంటే ఇలా చేయటం వల్ల రైతులు పండించే పంటలకి డిమాండ్ క్రియేట్ చేయడానికి మార్కెట్ ప్లేసెస్ అంటాం. అంటే ఏంటంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే రైతుల ప్రోడక్ట్లని మనం రైతులము ప్లస్ రైతులు పండించే ఉత్పత్తులు కూడా రకరకాల ఉత్పత్తులని ప్రత్యక్షంగా మనం కస్టమర్స్కి చూపించడానికి ఈ విధంగా స్టాల్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, రైతులకి డిమాండ్ క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అయితే ఏమవుతుంది, రైతులు ఇంకా ఉత్సాహంగా ఆ పంటలు పండించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క స్టాల్ గురించి మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను. అక్కడ ఇది ఎక్కువ స్పెషల్ ఏంటి మన ప్రోడక్ట్? ఇది ప్యూర్ కాటన్ టవల్స్, పెద్ద సైజ్. ఈ కాటన్ వచ్చేసి మనకు పానిపత్తి నుండి పత్తి నుండే వస్తుంది. మనకు మిల్లు నుండి డైరెక్ట్ యారన్ వస్తుంది. మనం వీవర్స్ ఉన్నారు, మన దగ్గర నేస్తారు ఇవన్నీ. వరంగల్ కొత్తవాడ వీవర్ అసోసియేషన్ చేనేత సహకార సంఘం ఉంది మాకు. అక్కడ తయారు చేస్తాం లుంగీలు, టవళ్ళు, కర్చీపులు, ఈ డోర్ మ్యాట్స్, కార్పెట్స్, యోగా మ్యాట్స్. ఓన్లీ మన ఇది వరంగల్నే తయారవుతుంది, ఇది ఎక్కడ అవ్వదు. ఇది వచ్చేసి బెడ్ రన్నరు, కిచెన్ రన్నరు, యోగా మ్యాట్స్, పూజ మ్యాట్స్. ఇది మనం వైట్ నేపించి దీనిపైన కలంకార్ వెజిటేబుల్ రైస్ ప్రింట్ వేపిస్తాం. ఇది కర్క, మోతుకు పువ్వు అలాంటి వెజిటేబుల్ కలర్స్ పోవు. ఇది ఎన్ని సంవత్సరాలున్నా ఇలాగే ఉంటుంది. అవును, ఇది టీపాయ్ కింద, బెడ్రూమ్ దగ్గర, మెయిన్ డోర్లో, రాగింగ్ చైర్ కింద మల్టీపర్పస్ మ్యాట్స్. ఇవన్నీ డోర్ మ్యాట్స్. ఇది వచ్చేసి యోగా మ్యాట్స్, యోగా చేసుకోవడానికి. మనం మామూలుగా ఇవి హాస్టల్ పిల్లలు, గురుకుల హాస్టల్ కూడా మనం కాటన్ మంచిగా పడుకోవడానికి, కూర్చోడానికి ఎలా కావాలో వేసుకోవచ్చు. ఇది గురుకుల హాస్టల్ కూడా మనం సప్లై చేస్తున్నాం. గురుకుల హాస్టల్ పిల్లలు ఉంటారు కదా. ఇదైతే 450. దీంట్లో మల్టీ కలర్స్, రకరకాల కలర్స్ వస్తాయి. ఇట్లా జమ్కాన్లు కూడా వస్తాయి. ఇట్లా కదలవు, కాటన్ కనుక కదలదు. ఇట్లా 4x6 డిజైన్స్. అంటే ఇది జామ్దాన్ వర్క్ ప్లస్ ఇది ఏంటంటే సోఫా సెట్ల మధ్యలో టీపాయ్ పెట్టుకోవడానికి, ఏదైనా ఫంక్షన్లు అప్పుడు, అకేషన్ అప్పుడు నీట్గా ఉంటుంది. అట్లా కార్పెట్స్ ఇవన్నీ మన వరంగల్ కొత్త వాళ్ళనే తయారవుతాయి, ఎక్కడ తయారవు. 8106288378. తలకి డైరెక్ట్గా రుద్దుకోవడం, షాంపూ, పౌడర్, లిక్విడ్ అలా ఉంటుంది కదా. ఏంటంటే సోప్ లాగా డైరెక్ట్ రుద్దుకోవడం. ఇది ఏం రైస్ అన్న? ఇది నవారా అన్న. అదేం రైస్? మైసూర్ మల్లిక. ఓకే. ఆదివాసీ సమ్మక్క సారా వరంగల్ అండి. ఇది మంగపేట. ఎక్కడ వస్తుంది ఇది? ములుగు డిస్ట్రిక్ట్ వస్తుంది. ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు? ఎక్కువ అంటే మొత్తం చిల్లీ పౌడరేనా? ఓకే. ఓకే. ఓకే.
ఓకే ఓకే ప్యూర్ సస్టైనబుల్ చేసుకోవాలి. ఓకే ఓకే దానికి మేము ఏవిఎస్ చిల్లీ పౌడర్ ఆహా, ఫార్మర్ దగ్గర నుంచి కొన్నదే దాన్ని ప్రాసెసింగ్ చేసి ఓకే. ఇప్పుడు ఇప్పుడు 500 మంది ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా? అవును సార్. అవునా? వాళ్ళకి ఎట్లా ప్రోత్సాహం ఇస్తారు మీరు? మేము అంటే మాకు ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఐపీఎం ట్రైనింగ్స్, గ్యాప్ ట్రైనింగ్స్ అయితే డెమాన్స్ట్రేషన్ ఎట్లా అంటే వాళ్ళకి తక్కువ దిగుబడి ఖర్చుతోని ఎక్కువ దిగుబడి వచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే దేని మీద ఇస్తారు ట్రైనింగ్? చిల్లీనే సార్. చిల్లి అంటే ఇప్పుడు దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ని భూమి బలం కోసం ఏమి ఇస్తారు, పంట రక్షించుకోవడానికి చీడపీడల నుంచి ఏమి ఇస్తారు? అదంటే మాకు సెపరేట్ ఉన్నారు సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్స్పర్ట్ని వాళ్ళతోనే పిలిపించి వాళ్ళతోని మీ దగ్గరికి వస్తే రైతులు ఎట్లా పండిస్తున్నారో చూపిస్తారా? సార్ మీ దగ్గరికి వస్తే మీ రైతుల్ని ప్రొడక్షన్ అంటే మీ రైతుల దగ్గర తీసుకెళ్ళటము, ఆ న్యాచురల్ ఫార్మింగ్ చేసే మెథడ్స్ అన్ని చూపిస్తారా? ఓకే, కలుస్తాను నేను కూడా. అయితే నేను రైతునే. ఓకే, అవును. నాటుకోడి గుడ్లు మీరు ఎన్ని కోళ్ళు ఉన్నాయండి? 3000 కోళ్ళు ఉన్నాయా? ఓకే. ఎక్కడండి ఫాము? పెద్దపెండ్యాలు. ఓకే. నమస్తే. నమస్తే సార్. నాటు విత్తనాలు సార్. అవును, నాటు విత్తనాలు. మీ దగ్గర ఎప్పుడు కావాలన్నా మీ పేరేనా? నా పేరు కన్నయ్య అండి. నా పేరు అన్నయ్య. దీనికి ఏమైనా నాటు విత్తనాలకి ఏమైనా పేరు పెట్టారా? మీ బ్రాండ్ పేరు? గో గ్రీన్ అని పెట్టాను. ఓకే, మీ ఉంది కదా ఇక్కడ మన వీడియోలో వస్తుంది, మన ఛానల్ ఉంది కదా. అండ్ ఇది ఎక్కువ మీ స్పెషల్ ఏంటిది దీంట్లో? మీరు ఏమైనా తయారు చేసేవి ఉన్నాయా? స్పెషల్ ఏం లేదు సార్. ఇంకా ఢిల్లీ దగ్గర నుంచి అన్ని సింగల్ క్వాలిటీ అంటే మంచి ప్రొడక్ట్స్ని అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్ని కలెక్ట్ చేసి మీరు పెడతారు వరంగల్లో. స్టోర్ ఉంది ఇక్కడ. మా దగ్గర స్టోర్ ఉంది. అవును. జగదాంబ రెస్టారెంట్. మీరు కలిసారండి అక్కడ? నేను వస్తాను మళ్ళీ. డ్రై ఫ్రూట్ లడ్డు. ఛానల్ వేస్తున్నారు కదా అడ్వర్టైజ్మెంట్. అవును. మీరే తయారు చేస్తారండి? ఎక్కడండి ఇది యూనిట్? ఇది వర్గం పెట్టగలరా? అచ్చా, అంటే ఇది మహిళా జట్టు లాగా ఉందా, లేకపోతే మీరు మీరే ఉమెన్ ఎంటర్ప్రినర్ ఇంట్లో? ఓకే, నైస్ అండి. మీరు తెలుగు మాట్లాడతారా? తెలుగు మాట్లాడరా ఆయన? కేరళ సాయా? తమిళనాడు నుంచి ఇక్కడ దాకా వచ్చారా?